ఇరాన్ కేంద్రంగా కొనసాగుతున్న కిడ్నీ రాకెట్ను కేరళ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ దందాలో కీలకంగా వ్యవహరించిన బల్లంకొండ రాంప్రసాద్ను హైదరాబాద్లో అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేరళలో కిడ్నీ రాకెట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని కేరళ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. కిడ్నీ రాకెట్లు సంబంధం ఉన్న ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా ఎర్నకులం రూరల్ జిల్లా ఎస్పీ వైభవ్ సక్సేనా నేతృత్వంలోని పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం కిడ్నీ రాకెట్లో కీలక నిందితుడు రాంప్రసాద్ ను అరెస్టు చేసింది. విజయవాడకు చెందిన రాంప్రసాద్ కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నట్లు గుర్తించిన సిట్ బృందం కొద్ది రోజుల క్రితమే ఇక్కడికొచ్చి గాలింపు చేపట్టింది. నగరంలోని ఓ హోటల్లో తలదాచుకున్న రాంప్రసాద్ ను మే 30వ తేదీన పట్టుకుని కొచ్చికి తరలించింది. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని యువకులను ఇరాన్కు తరలించడంలో రాంప్రసాద్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. కేరళలోని అలూవాకు చెందిన మధుతో కలిసి రాంప్రసాద్ ఈ దందా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇరాన్లో స్థిరపడిన మధు సూచనలకు అనుగుణంగా కిడ్నీ దాతల్ని పంపేవాడు. కిడ్నీ విక్రయిస్తే 20 లక్షలు ఇస్తామని దాతల్ని ఈ ముఠా నమ్మించి తీసుకెళ్లేదే. ఖర్చుల పేరిట సగానికి పైగా కోత విజించి 5 నుంచి 10 లక్షల వరకే ఇచ్చేది. రాంప్రసాద్ తనను తాను వైద్యుడిగా చెప్పుకున్న వైద్యుడిగా అతడికి ఎలాంటి అనుభవం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. తన కోసం కేరళ పోలీసులు గాలిస్తున్నారనే విషయం పసిగట్టిన అతను విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే చిక్కాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, ముంబాయి, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 20 మందిని ఇరాన్కు తరలించినట్లు అనుమానిస్తున్నారు కేరళ పోలీసులు. బాధితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కేరళలోని పాలక్కాడ్కు చెందిన సమీర్ను గత నెలలో రాంప్రసాదే ఇరాన్కు పంపినట్లు దర్యాప్తులో తేలింది. అతడి కోసం హైదరాబాద్లో గాలించిన కేరళ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించారు. కేరళలో గత మే 21న రాత్రి త్రిశూర్కు చెందిన కిడ్నీ రాకెట్ ముఠా సభ్యుడు సబిత్ నాజర్ అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సబిత్ నాజర్ తరచూ ఇరాన్ వెళ్లి వస్తున్నట్లు గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో అతడిపై కేరళ పోలీసులు నిఘా ఉంచారు. లుకౌట్ నోటీస్ జారీ చేశారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అతడు చిక్కాడు. అతన్ని విచారించిన క్రమంలోనే రాంప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది. అతన్ని పట్టుకొని విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో స్వయంగా సబిత్ తన కిడ్నీని అమ్మడానికి పెట్టాడు. ఆ క్రమంలో కిడ్నీల అమ్మకం చాలా లాభసాటి వ్యవహారమని గ్రహించాడు. చివరకు అందులో సభ్యులతో జతకట్టాడు. ఆర్గాన్ స్మగ్లింగ్ గ్యాంగ్ లో కీలక సభ్యుడిగా మారాడు. శ్రీలంక, కువైట్, ఇరాన్ దేశాల్లో జరుగుతున్న ఆర్గాన్ స్మగ్లింగ్ అంతా సబిత్ నాజర్ కనసన్నల్లోనే జరుగుతున్నట్లు కేరళ పోలీసులు గుర్తించారు. కాపు కాసి వలవేసి సబిత్ను పట్టుకున్నారు. బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచే ఎక్కువ మందిని కిడ్నీ దాతల పేరిట విదేశాలకు తరలించినట్లు పోలీసు విచారణలో సబిత్ ఒప్పుకున్నారు. ఇరాన్లోని కొన్ని ప్రైవేటు హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్లు జరిగేవని వెల్లడించారు. 20 లక్షలు ఇస్తామని నమ్మబలికి తీసుకెళ్లిన వారికి కేవలం 6 లక్షలు మాత్రమే ఇచ్చేవారని పోలీసుల విచారణలో తేలింది. కిడ్నీ దాతల్లో చాలా మంది గ్రామీణ ప్రజలకు చెందిన వారేనని తేలింది. విజయవాడకు చెందిన రాంప్రసాద్ కూడా అదే రకమైన కథ. ఆర్థిక అవసరాల కోసం కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించాడు రాంప్రసాద్. అతడి ప్రయత్నం బెడిసి కొట్టింది. అనారోగ్య కారణాలతో కిడ్నీ ఇచ్చేందుకు అతడికి అర్హత లేదని తేలింది. ఆ ప్రయత్నాల్లో ఉండగానే కిడ్నీ రాకెట్ ముఠాలో కీలకంగా వ్యవహరించే మధు అనే వ్యక్తితో పరిచయం అయింది. మధు సూచనలతో కిడ్నీ దాతల్ని వెతికే పని ఆరంభించాడు రాంప్రసాద్. సోషల్ మీడియాలో కిడ్నీ దాతల గురించి అన్వేషించేవాడు. వారి వివరాలు తెలుసుకుని వారిని సంప్రదించేవాడు. వారికి 20 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మపలికేవాడు. కిడ్నీ దానం చేసేందుకు ఎవరైనా దొరికితే మొదట హైదరాబాద్లోని ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సకు సరిపోతారని తెలితే అప్పుడు ఇరాన్కు తరలించేవాడు. కరోనా మహమ్మారి
విలియ తాండవం చేయక ముందు నుంచే రాంప్రసాద్ కిడ్నీ అక్రమ రవాణా వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నట్లు కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరినైనా ఇరాన్కు తీసుకెళ్లాడా అని ఆరా తీస్తున్నారు. రాంప్రసాద్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే రాకెట్ సంబంధిత కీలక విషయాలు బహిర్గతమయ్యాయని పోలీసులు భావిస్తున్నారు.